కాకినాడ నగరంలోని లలితానగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం లలితానగర్లోని పూలే పార్కును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పార్కు విచ్చేసిన కమిషనర్కు కాలనీ వాసులు వాకర్ స్వాగతం పలికారు. పార్కులో చిన్నారులు ఆడుకునేందుకు తగిన క్రీడా సామాగ్రి లేకపోవడం, లైట్లు సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలను ఆయన దృష్టికి కాలనీ వాసులు తీసుకువచ్చారు. అలాగే పార్కులో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని కోరారు. కాలనీలో 4 వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేయక మురుగునీరు నిల్వ ఉంటోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. మేజర్ డ్రైన్ సరిగా ఉన్నప్పటికీ అంతర్గత కాలువలు సమస్యాత్మకంగా ఉన్నాయని తెలిపారు. వీధి కుక్కల సమస్యలను కూడా అధికారులు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికులు ప్రస్తావించిన అంశాలపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ పార్కులో లైట్ల మరమ్మతు చేయించి సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకుంటామని, చెత్తను వెంటనే తొలగించాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. డ్రైనేజీ సమస్యపై సాంకేతిక పరిశీలన చేసి దశల వారీగా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. దోమల నిర్మూలనలో భాగంగా టాయిలెట్ గొట్టాలకు నెట్ అమర్చాల్సిన అవసరాన్ని కమిషనర్ వివరించారు. స్వయంగా కొన్ని గొట్టాలకు నెట్ కట్టి అవగాహన కల్పించారు. కాలనీ వాసులకు నెట్లు పంపిణీ చేసి ప్రతి ఇంట్లో అమర్చుకోవాలని సూచించారు. అంతకుముందు కమిషనర్ కొత్తపేట మార్కెట్ను సందర్శించారు. అనంతరం సర్పవరం జంక్షన్లోని అన్నా క్యాంటీన్ను సందర్శించి నిర్వహణపై ఆరా తీశారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ డిఈ అర్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, సచివాలయ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు. క్లీన్ చెడిగి ఉంది. ఇదే విధంగా ట్రిమ్మింగ్ కూడా లేదు. ట్రిమ్మింగ్ చేసి అంటే ట్రీస్ ట్రిమ్మింగ్ చేస్తాము. ఏదైతే గార్బేజ్ ఉందో ఈ గార్బేజ్ కూడా మనం రిమూవ్ చేస్తున్నాం. సో ప్రతిరోజు కూడా ఐ వాంట్ టు విజిట్ ఎవరీ కాలనీ చేసి మీలో ఉన్న వారందరూ కూడా మోటివేట్ చేసి, మీరు కాకినాడకి ఆదర్శవంతులు, సీనియర్ సిటిజన్స్, మీరు ప్లానర్, మీరందరూ కూడా అనేక డిపార్ట్మెంట్ చేసి ఉన్నారు. మీరు కొంత ఎవరైతే ఉన్నారో వాటి గైడెన్స్ ఇవ్వండి. కొంతమంది ఎవరో చెత్త రోడ్డు మీద వేయడం కానీ, లేదా కొన్ని ప్లాస్టిక్ చేయడం. మన ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ సింగిల్ ప్లాస్టిక్ యూసేజ్ని ఈ నెలాఖరికి నిషేధించాలనేది ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు. కాబట్టి ఎవరు కూడా సింగిల్ ప్లాస్టిక్ని ఉపయోగించొద్దు. దయించి అందరికీ మనవి చేస్తున్నాం. దానివల్ల మనకి ఆరోగ్యపరమైన అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి సింగిల్ యూజింగ్ ప్లాస్టిక్ కవర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ నెలాఖరు నిషేధిస్తాము. తర్వాత ఎవరైనా మరి ఉపయోగిస్తే వారిపైన ప్రభుత్వ పరంగా మరి చర్యలు కూడా తీసుకుంటాము. ఇది మీ ఆరోగ్యం కూడా చెప్తున్నది. కొంతమంది బయటకు వెళ్ళి సింగిల్ ప్లాస్టిక్ కవర్లో టీ తెచ్చుకొని తాగడం అట్లా చేస్తారు. దానివల్ల మీకు ఆరోగ్యకరమైన ఇబ్బంది వస్తుంది. ఆ విధంగా చేయకుండా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్ బేసిక్గా అది కూడా టేకప్ చేస్తున్నారు. అలాగే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మేము ఫాలోఅప్ చేసుకుంటూ కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఈ సుందరంగా ఈ పార్కుని దిద్దడానికి మా వంతు కృషి మేము చేస్తామని చెబుతున్నాం. మెయిన్ ఈ ఇష్యూలో ఒక విషయం చెప్పాలి సార్. మాకు 35 క్వాలిటీస్ ఉన్నాయి. ఎంతో ఒక ఫ్యామిలీ, కష్టానికి మంచి చెడ్డ అన్నీ ఒకే ఫ్యామిలీలో ఉంటామండి. అందరూ కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటాం. మేము చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, డిఎన్ఆర్ కాలేజీలో 2 లెక్చరర్స్ సైడ్ బై సైడ్ హౌసెస్ ఉంటాయి. అట్టి మొక్కలు అటు ఇటు వచ్చినాయని చెప్తే వాళ్ళిద్దరూ డిస్ప్యూట్ అయ్యి, ఇద్దరు డిఎన్ఆర్ కాలేజీ లెక్చరర్స్ ఇద్దరు డిస్ప్యూట్ అయ్యి లైఫ్ లాంగ్ ఇద్దరు మాట్లాడుకోలేదు. ఒకటి కాలం చేసినా కూడా ఆయన ఇంటికి వెళ్ళలేదు. అటువంటి పరిస్థితులు మాకు లేకుండా స్టార్టింగ్ నుంచి 1989 నుంచి ఈ కాలనీ ఒకే మాట. యాక్టివ్ మెంబర్స్లో 5%, 10% ఉంటాం. కానీ అందరూ వెల్ఫేర్ కోసం చూసుకుంటాం. అందరూ కోఆపరేటివ్గా ఉంటారు. అది ఈ విషయం మీకు మీ నోటీస్లో పెడుతున్నాను.